రండి, నమస్కారము చేసి సాగిలపడదుము, యెహోవా సన్నిధిని మోకరించెదము. 95వ కీర్తన 7వ వచనము మనం చదువుకుంటున్నాము. ఈ ఉదయ కాలమున ఆయన సన్నిధిలో మనము మోకరించవలసినటువంటి అవసరత ఉన్నది. ఆయనకు నమస్కారము చేసి ఆయన సన్నిధిలో సాగిలపడవలెను. ఈ యొక్క ఆదివార దినమున మనమందరము కూడా యెహోవా సన్నిధిలో ఆయనను స్తుతించి ఆరాధన చేయదము. ఆయన ఆత్మ, ఆయన శక్తి మన మీద నిలుచును. మన యొక్క సమస్తమైనటువంటి శోధనల నుంచి, వేదనల నుంచి, బాధలు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి ఆయన మనల్ని రక్షించి తన యొక్క సన్నిధిలో, తన మందిరములో సుఖ సంతోషములను, శాంతిని ఆయన కలుగ చేయను. ఈ ఉదయ కాలమున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట 95వ కీర్తన 7వ వచనము. ఆయన సన్నిధిలో నమస్కారం చేసి సాగిలపడదుము, యెహోవా సన్నిధిలో మోకరించేదము. కాబట్టి ఆయన సన్నిధిలో అందరం కూడా మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ఈ ఉదయ కాలమున మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయవాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి నాతో మీరందరూ కూడా ఏకీభవించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయ కాలమున మాకు ఇచ్చిన సమయం కొరకు మీకు వందనాలు. ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో నమస్కారం చేసి సాగిలపడవాలని నీ వాక్యము తెలియజేస్తూ ఉంది. మోకరించి ప్రార్థన చేయాలని తెలియజేస్తుంది. కాబట్టి మేము ఎల్లప్పుడూ నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి నీ సన్నిధిలో సాగిలపడేటువంటి కృపను మాకు దయచేయండి ప్రభువా. ఇదిగోనైనా నీ బిడ్డలను దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి, వారి బిడ్డలను దీవించండి, వారి సమస్తాన్ని దీవించి నూరుదంతుల ఆశీర్వాదాలు వారికి దయచేయండి తండ్రి. వారికి ఏదైతే అవసరతగా ఉన్నదో, ఏదైతే వారి జీవితంలో జరగాలని ఆశపడుతూ ఉన్నారో వారి జీవితాలకు సహాయం చేయండి. అలాగే బలహీనులైనటువంటి వారిని, అస్వస్థతగా ఉన్నటువంటి వారికి స్వస్థపరచండి, బలహీనముగా ఉన్నటువంటి వారిని బలపరచండి, మంచం మీద ఉన్నటువంటి వారిని లేవనెత్తండి ప్రభువా. ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వారిని బలపరచండి ప్రభువా. నీ శక్తిని, బలమును వారికి దయచేసి వారి సమస్త కార్యములలో మీరుండి నడిపించమని మీ సన్నిధిలో తండ్రి మిమ్మల్ని ఆరాధించి మీ సన్నిధిలో మోకరించి మీకు నమస్కారము చేయుటకు సహాయము చేయమని మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ ఉదయకాలమున నా హృదయపూర్వక వందనాలు.